హలో అందరికీ. ఈరోజు మనం సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాపురం దగ్గర ఉన్న చంద్రాయనపల్లిలో అడవిలో చంద్రాయన స్వామి అని ఒక దేవుడు ఉన్నాడు. అక్కడైతే వెళ్తున్నాం. ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను, ఫుల్ వీడియో. ఇప్పుడు మనమైతే కాలినడక దారితో వెళ్తున్నాం. బండ్లు కూడా వెళ్తాయి. వెళ్ళే దారిలో మేము కొన్ని అల్లినేరేడు విత్తనాలు తీసుకొని వెళ్ళాము ఇంటి నుంచి. అడవిలో అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి. పైన నుండి చిన్న చిన్న కాలువలు వస్తూ ఉంటాయి, వంకలు. అక్కడైతే అక్కడొకటి వేస్తున్నాం. ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకని వేస్తున్నాం. ఇవి అల్లినేడు విత్తనాలు. ఇప్పుడైతే వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి. ఒక్కసారి పడిన వానకైతే కొంచెం నీళ్ళు అయితే వస్తున్నాయి. అక్కడ నీళ్ళు దగ్గరలో మాత్రమే విత్తనాలు వేసాము. ఈ కనిపిస్తున్న చెట్టు వచ్చి అడవి జామ చెట్టు అంటారు. మొత్తం దారి పొడుగుతున అవే చెట్లే ఉన్నాయి. అప్పట్లో పెద్దవాళ్ళు కాలినడకన వెళ్ళే దారికి రాళ్ళతో అయితే దారి వేశారు. ఆ రాళ్ళు అయితే మనం వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అంత హైట్కి వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం చాలా తొందరగా వచ్చేయచ్చు. వెళ్ళేటప్పుడే కొంచెం అలసట అనిపిస్తుంది. చూసారా, కొంచెం చూడ్డానికి అడవి కొండలనే కనిపిస్తాయి, కానీ కొన్ని ప్లేస్లు ఉన్నాయి లోపల. చాలా పొలాలు ఉంటాయి. అలా ఉందన్నమాట. రాళ్ళు అట్లాంటివి ఏం లేకుండా బాగుంది. ఇక్కడ కూడా కొన్ని నీళ్ళు వస్తున్నాయి. కొన్ని ప్లేసుల్లో లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్లేసుల్లో అయితే రాళ్ళు లేవు. ఓ దగ్గర మట్టి రోడ్డే. కొన్ని చోట్ల అయితే ఉన్న రాళ్ళకే వేరే రాళ్ళు జోడించి దారి మాదిరి బాగా తయారు చేశారు. మనకి వెళ్ళే దారిలో పక్కన అక్కడక్కడ దేవుడివి నామాలు అయితే పెయింట్లతో వేశారు. మనం అవి చూసుకుంటూనే దారితో వెళ్ళొచ్చు. కొత్త వాళ్ళైతే అక్కడక్కడ కనిపిస్తే అదే దారితోనే వెళ్ళొచ్చు. ఇక్కడ పశువులు తోలుకొని కూడా వస్తుంటారు కొంతమంది. కాబట్టి మనకు దారి తెలియకుండా ఎవరినన్నా అడిగినా కూడా చెప్తారు. దారిలో అక్కడక్కడ జనాలు అయితే వెళ్తూనే ఉంటారు. ఇదైతే వీక్లీ వన్సే అండి. శనివారం మాత్రమే అక్కడ పూజ జరుగుతుంది. మిగతా రోజులు ఎవరు వెళ్ళరు. ఒక్క వర్షానికే కొంచెం గడ్డి పచ్చగా అయింది. లేకుంటే ఈ టైంకి చాలా ప్రశాంతంగా పచ్చదనంతో నిండిపోతుంది అడవి. అడవి చాలా పెద్దది. కొంచెం వెళ్ళేటప్పుడు వీడియో సరిగ్గా తీయలేదు, కొంచెం కష్టంగా ఉంది. అవి అట్లా నామాలు గుండ్లతో చాలా ఉన్నాయండి. అక్కడక్కడ రాశారు. కొంచెం ప్లేస్లు కొంచెం చాలా హైట్ ప్లేస్కి వెళ్ళాలి. అలాంటప్పుడు కొంచెం అలసటగా అనిపిస్తుంది. మేమైతే అక్కడక్కడ ఆగి వెళ్ళాము. నేను, మా అన్న, అమ్మ, నాన్న అందరూ వెళ్ళాము. మేమైతే దేవుడి కోసం అక్కడ ప్రతి శనివారము అక్కడ పూజ చేసేవాళ్ళు స్వామికి ఎవరైనా, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, కొన్ని బియ్యం, బెల్లం అలాంటివి తీసుకెళ్తాము. వెళ్ళే వాళ్ళు, తెలిసిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఆ బియ్యము అక్కడ గుళ్ళో ఉన్న వాళ్ళు, పూజారులు వాళ్ళు కొన్ని బియ్యం అవన్నీ వేసి కొంచెం అన్నం, పప్పు చేసింటారు. ప్రతి శనివారం అక్కడ అన్నదానం జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు తినొచ్చు.
ఇదైతే దీపం గుండు అంటారు. ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టిన తర్వాతనే గుడిలో పూజ అయితే మొదలు పెడతారు. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుంటారో అలాంటి వాళ్ళు రాయి మీద రాయి అట్లా నిలబెట్టి ఉంటారు. తర్వాత ఇక్కడి నుంచి మొత్తం అదంతా బండే అండి, చాలా ఉంది. ఒకసారి మీకు ఆ వ్యూ చూపిస్తాను. చాలా పెద్ద బండ, అంత పెద్ద అడవిలో కూడా అలాంటివి ఉంటాయి. ఇదైతే పెద్ద చెట్టు ఉంది, రాళ్ళ మధ్యలోనే మొలిచింది అది. అది మొత్తం బండే. ఇటు సైడ్ వచ్చేసి దీపం గుండు రాళ్ళతో కట్టడం కట్టారండి. అసలు ఎంత బాగా కట్టినారో. అది చాలా మంచి ప్లేసు, తప్పకుండా వెళ్ళండి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ. కనిపించేది అక్కడ నుండి హైవే కూడా కనిపిస్తుందండి. చూడండి ఎంత మంచి వ్యూ ఉందో. ఇది ఆ దీపం గుండు నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా అంతా ఓపెన్ ప్లేసే. మనం అనుకుంటాం కానీ కొండల్లో అడవులు చెట్లు ఎక్కువ ఉంటాయని, కానీ కొంచెం లోపలికి వెళ్తే కానీ అట్లా మొత్తం ఓపెన్ ప్లేసు, ప్లెయిన్గా చిన్న చెయ్యి అంత రాయి కూడా లేకోకుండా ఎంత మంచిగా ఉందో. ఇవైతే ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి, అవైతే అక్కడ వేసాము. చూడండి మొత్తం ఇదంతా ఓపెన్ ప్లేసే. ఇక్కడ కొన్ని విత్తనాలు వేసాం మేము. అన్ని విత్తనాలు వేసాము, అందులో ఒక 10 మొక్కలు మొలిచి పెద్దగా అయితే కూడా చాలు. అలా అవ్వాలనే వేసాము. మంచిగా కాయలు కాస్తే పక్షులు, కోతులు అవన్నీ తింటాయి. ఇక్కడైతే ఒక కాయ దొరికింది మాకు. అదైతే ఏదో వెరైటీగా ఉంది, అసలు ఎప్పుడు చూడలేదు మేము. ఆ విత్తనం కూడా వేసేసాము, అది మొలిస్తే అది ఒక చెట్టు అవుతుందని. ఆ బండ మీద ఎప్పుడు నీళ్ళు ఉంటాయండి, చూపిస్తాను అది కూడా. ఇప్పుడు వర్షాలు చాలా తక్కువ అయిపోయి నీళ్ళు అనేది చాలా తక్కువ అయిపోయాయి పాపం. ఇక్కడి నుండి ఇంకా దగ్గరేనండి గుడి మాత్రం. చూసారా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. చూడండి అక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి, అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి. ఆ గుడి దగ్గర అయితే దగ్గరలో ఈ ప్లేస్ అండి. చూసారా మొత్తం ఓపెన్ ప్లేసే, చిన్న రాయి కూడా లేదు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఈ గొర్రెలు మేకలు తోలుకొని వచ్చే వాళ్ళు వచ్చేసి ఈ చెట్టు కింద తోలుతారు. అక్కడ కనిపించే ఆ బండి వెళ్తున్న ప్లేస్కే అక్కడే గుడి. ఇదేనండి గుడి, చాలా బాగుంటుంది. చంద్రాయుడు స్వామి. అక్కడైతే గుడి ఏం పెద్దగా కట్టిండరండి, ఆ దేవునికి అలాగే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ శివరాత్రి వచ్చే వారంలో అయితే అక్కడ తడక వేస్తారు, అప్పుడు పరసలాగా జరుగుతుంది. ఎవరైనా మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు అలా షెడ్లు కట్టించారు. ఇదండి గుడి, గర్భగుడికి బయట వ్యూ ఇది. మనం ఇలా కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది. మేము తీసుకొచ్చినవి ఇవి. ఇంకా ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారండి స్వామిని చూడడానికి. చాలా ప్రశాంతంగా ఎంతో బాగుంటుంది. మేమైతే 3 monthsకి 2 monthsకి అట్లా వెళ్తూనే ఉంటాము. ఇక్కడ లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత వీడియో ఇది.
దేవుణ్ణి అయితే మనం ఫోటో అయినా తీసుకోవచ్చు, అక్కడ వాళ్ళు అయితే ఎవరు ఏమనరు. ఆ దీపాలు చూడండి ఎంత మంచిగా వెలుగుతున్నాయో. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం వీడియో తీసుకోవచ్చండి. మనల్ని అయితే తీయొద్దని అయితే ఎవరు ఏం చెప్పరు. నేను షార్ట్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి.